డాలర్తో పోలిస్తే రూపాయి విలువ భారీ స్థాయిలో పతనమైంది. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఏకంగా ₹90.15 పడిపోయింది. అయితే ఈ స్థాయిలో రూపాయి విలువ పడిపోవడానికి కారణాలేంటి? దీని ప్రభావం ఇండియా మీద ఎలా ఉండబోతోంది? విదేశాల్లో చదువుకుంటున్న మన విద్యార్థుల పరిస్థితి ఏంటి అనే భయాలు ఇప్పుడు ప్రతి ఒక్కరిలో ఉన్నాయి. గతంలో ఎప్పుడూ లేని కనిష్ట స్థాయికి పడిపోయింది రూపాయి విలువ. ఏకంగా ₹90.15కు చేరింది. రూపాయి ఇంతలా పడిపోవడానికి అంతర్జాతీయ, దేశీయ కారణాలు చాలా ఉన్నాయి. విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ రూపాయి విలువ దిగజారడానికి ముఖ్య కారణం. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారత స్టాక్ మార్కెట్ల నుంచి భారీగా పెట్టుబడులు వెనక్కు తీసుకుంటున్నారు. తమ షేర్లను అమ్మి డాలర్ల రూపంలో డబ్బులు తీసుకెళ్లడం వల్ల డాలర్లకు డిమాండ్ పెరిగి రూపాయి బలహీనపడింది. ఇక అమెరికా వాణిజ్య ఒప్పందం కూడా రూపాయి విలువను తగ్గించేసింది. భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంలో జాప్యం మరియు భారత వస్తువులపై అమెరికా మరిన్ని సుంకాలు విధించే అవకాశం ఉంది అన్న వార్తలు రూపాయిపై ఒత్తిడి పెంచాయి. ఇదే క్రమంలో డాలర్ మరింత బలంగా మారుతోంది. ప్రపంచవ్యాప్తంగా అమెరికన్ డాలర్ ఇండెక్స్ బలంగా ఉండడం వల్ల ఇతర కరెన్సీలన్నీ బలహీనపడ్డాయి. దీంతో పాటు భారత్ తన అవసరాలకు అత్యధికంగా ఆయిల్ దిగుమతి చేసుకుంటోంది. ఆయిల్ ధరలు పెరిగినప్పుడల్లా డాలర్ల అవసరం పెరిగి రూపాయి విలువ పడిపోతుంది. చరిత్రలో రూపాయి విలువ ₹90 దాటడం ఇదే తొలిసారి. గతంలో 2022లో రష్యా యుక్రెయిన్ యుద్ధ సమయంలో రూపాయి విలువ 83 నుంచి 84 స్థాయికి పడిపోయింది. కానీ ఇప్పుడు ₹90 మార్కును దాటి కొత్త రికార్డు సృష్టించింది. ఇలా రూపాయి విలువ తగ్గడం వల్ల కొందరికి లాభం కూడా ఉంటుంది. ముఖ్యంగా ఎగుమతిదారులు రూపాయి విలువ తగ్గడం వల్ల లాభం పొందుతారు. ఐటీ కంపెనీలు, ఫార్మా రంగాలు, టెక్స్టైల్ పరిశ్రమలు లాభపడతాయి. ఎందుకంటే ఈ రంగాల్లో ఉన్నవాళ్లు తమ సేవలను డాలర్లలో విక్రయిస్తారు. కాబట్టి డాలర్కు ఎక్కువ రూపాయలు వస్తాయి. వీళ్లతో పాటు ఎన్ఆర్ఐలకు కూడా రూపాయి విలువ తగ్గడం లాభదాయకమే. విదేశాల నుంచి భారత్కు డబ్బు పంపే వారికి ఇప్పుడు ఎక్కువ రూపాయలు లభిస్తాయి. కేవలం వీళ్లకు తప్ప సామాన్యుడికి, మన ఆర్థిక వ్యవస్థకు రూపాయి విలువ తగ్గడం ఏమాత్రం లాభం కాదు. రూపాయి విలువ తగ్గిపోవడం ఇండియా మీద భారీ ప్రభావం చూపనుంది. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రానిక్ వస్తువులు, వంట నూనెల దిగుమతి మరింత ఖరీదు కానుంది. దీనివల్ల రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయి. విదేశీ చదువులు, ప్రయాణాలు మరింత కాస్ట్లీ అవుతాయి. విదేశాల్లో చదువుకునే భారతీయ విద్యార్థులకు ఫీజులు, ఖర్చులు భారీగా పెరుగుతాయి. విదేశీ పర్యటనలు కూడా ప్రియమవుతాయి. రూపాయి విలువ తగ్గడంతో వాణిజ్య లోటు ఏర్పడే ప్రమాదం ఉంది. దిగుమతుల విలువ పెరిగి దేశం నుంచి ఎక్కువ డాలర్లు బయటకు వెళ్తాయి. ఇది ఆర్థిక వ్యవస్థపై తీవ్ర భారంగా మారుతుంది. వచ్చే ఏడాది కూడా దాదాపు ఇదే పరిస్థితి కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది అంటున్నారు నిపుణులు. రూపాయి విలువ 89 నుంచి 91 మధ్య ఊగిసలాడే అవకాశం ఉందని చెప్తున్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయాలు, ఆర్బీఐ జోక్యంపై ఇది ఆధారపడి ఉంటుంది. ఒకవేళ భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం కుదిరితే రూపాయి కొంతమేర కోలుకునే అవకాశం ఉంది. లేదంటే పరిస్థితులు మెరుగయ్యే వరకు మనం ఆర్థిక వ్యవస్థతో కుస్తీ పట్టక తప్పదు అంటున్నారు నిపుణులు.